నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బార్లీ పౌడర్ చేసుకుంటున్నానండి. అది ఎలా చేసుకుంటాననేది మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఇవాళ పూరీలోకి అండి తెలంగాణ స్టైల్ ఈ పెసరపప్పు టమాటా కర్రీ కూడా చేస్తున్నానండి. అది కూడా చూపిస్తాను. దాకా పెట్టానండి, వేడెక్కుతుంది. నేను ముందు బార్లీ వేపుకొని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పూరీ కర్రీ చేయటం చూపిస్తానండి. ఇవి అరకిలో బార్లీ అండి. బార్లీ తెచ్చాకండి కొంచెం ఒకసారి శుభ్రం చేసుకోండి. నేను ఈ అరకిలో బార్లీ కండి ఒక 20 బాదం పప్పులు వేస్తున్నాను. చాలా మంది ఉదయం టీ కాఫీలు తాగే అలవాటు లేని వాళ్ళండి ఇది పల్సగా కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కాసుకొని ఇది తాగితే చాలా బాగుంటుందండి. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. బార్లీ అండి కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి. ముందు ఒకేసారి మీరు హైలో పెట్టుకున్నారనుకోండి ఏగదు, లోపల మాడిపోయి టేస్ట్ పోతుంది అనమాట. బాగా సిమ్లోనే వేపుకోండి బార్లీ. ఓకే అండి, బాదం పప్పులు ఒక 20 వేసుకుంటున్నానండి. బార్లీ అండి ఏగిపోయినాయండి. మీకు తెలుస్తుందండి ఏగినప్పుడు స్మెల్ వస్తుంది అనమాట. బాదం పప్పులు బార్లీ కలిపి పోసేసుకొని వేపేసుకోండి. కానీ వేపేటప్పుడు మాత్రం మీకు తిప్పుతూనే ఉండండి, అప్పుడే మీకు అన్నీ కరెక్ట్గా ఏగుతాయి అనమాట. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, చక్కగా ఇలా కొంచెం రంగు వస్తే చాలండి. వేపుకోవటం అయిపోయిందండి. ఇవి పక్కన పెట్టేస్తాను. ఈలోపు చల్లారుతాయి అనమాట. నా వంట అయిపోలోపు ఇవి చల్లారుతాయి. నేను చల్లారాక మిక్సీ పట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తానండి ఎలా పట్టుకున్నాను ఏంటనేది. తెలంగాణ స్టైల్ అండి పెసరపప్పు. చాలా వరకు తెలంగాణలో పూరీ కర్రీ అంటే పెసరపప్పు టమాటానే ఇస్తారండి. దానిలో బంగాళదుంప క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఉంటే వేసుకోండి. నేను కాకపోతే ఉన్నాయి బంగాళదుంప వేస్తున్నాను, ఒకటి చిన్న క్యారెట్ ముక్క వేస్తాను. మీరు ఏమో వద్దు అనుకుంటే ఉట్టి టమాటా వేసి తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది వండుకొని. ఎక్కువ తెలంగాణ సైడ్ అంటే పెసరపప్పే ఇస్తారు పూరీకి. మన ఆంధ్రాలో శనగపిండి కర్రీ అలా ఇస్తారు. పూరీ కర్రీలన్నీ 4-5 రకాలు చేసుకుంటామండి. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను, మళ్ళీ ఈసారి నాకు కుదిరినప్పుడు ఇంకో రకం చూపిస్తాను. పూరీకండి ముందు గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటానండి. ఈలోపు ఈ పిండి కొంచెం నానుతుంది. కొంచెం సాల్ట్, వాటర్ అండి. మీరు ఒకేసారి వేసుకోకండి, వాటరు కొంచెం కొంచెం వేసుకోండి. నేను ఎక్కువ కలుపుతూ ఉంటాను కాబట్టి అండి పిండి కొలతని బట్టి నాకు ఒకేసారి ఎన్ని నీళ్ళు వేసుకుంటే అనేది తెలిసిపోతుంది. నేను ఒకసారి వేసుకునే వాటర్తోనే నాకు పిండి తడిపేసుకుంటానండి. ఈ పిండి తడిపేసి పక్కన పెట్టేసి నేను పప్పు చేసుకోవటం చూపిస్తాను మీకు. చక్కగా పొంగుతాయండి. ఇలా కొంచెం గట్టిగానే తడుపుకోండి పిండి ఎప్పుడైనా సరే, పూరీకైనా చపాతీకైనా. అయిపోయిందండి, కలిపేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి మీకు పూరీలోకి పప్పు ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. ఈ పూరీ కర్రీకి అండి పెసరపప్పు అండి నేను ఒక అరడబ్బా తీసుకుంటున్నాను. ఒక అరకప్పు అండి. నేను పప్పు కడుక్కోవడం అయిపోయిందండి. స్టవ్ మీద పెట్టుకున్నాను, స్టవ్ వేయించుకున్నా. నేను కొలతలు ఏం లేదండి, నేను సుమారుగా నాకు తెలుసు పోసుకున్నాను. చాలా మందికి తెలవని వాళ్ళు ఏంటంటే ఒక కప్పుకి కుక్కర్ని పెట్టండి, 3 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతాయి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం అండి దంచుకోండి, చిన్న అల్లం ముక్క. ఒక బంగాళదుంప వేస్తున్నాను. దీనికి ఇంకా కారం వేయనండి, పచ్చిమిరపకాయలే. నేను మొత్తం ఒక 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తినేదాన్ని బట్టి వేసుకోండి, మీరు కారం తినేదాన్ని బట్టి.
ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే అండి విజిల్ వచ్చి ఆఫ్ చేసుకుంటాం కదా, తాలింపు పెట్టే ముందు కొంచెం కారం వేసుకోండి మీకు కావాలనుకుంటే. టమాటాలు అండి నేను కట్ చేసుకున్నాను, 2 టమాటాలు. ఉల్లిపాయ అండి నేను కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ పప్పు ఏంటంటే మెదపనండి, కొంచెం ఉడకంగానే గరిటతో తిప్పేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. పూరీ కర్రీ కదండి, కొంచెం అక్కడక్కడ ఇవన్నీ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఒక్క బంగాళదుంప వేస్తున్నానండి. ఇది తెలంగాణలో ఎక్కువ ఇలాగే చేస్తారండి, మాది తెలంగాణే, మా అమ్మగారు వాళ్ళరు మిర్యాలగూడెం. చిన్న అల్లం ముక్క అండి, మీరు దంచుకోండి, అప్పటికప్పుడు వేసుకోండి దంచి. 2 రెబ్బలు కరివేపాకు, ఉప్పు అండి. ఉప్పు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఈ అరకప్పు పెసరపప్పుకి 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇంకా చింతపండు అలాంటివి ఏమి వేయనండి, పూరీ కర్రీ కదా, చింతపండు వేసుకుంటే బాగోదు. మీరు తినే ముందు కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. మళ్ళీ వేడి మీద కూడా మీరు నిమ్మకాయ పిండేసుకుంటే అండి పప్పు చేదొచ్చేస్తుంది. నేను ఇంకా నిమ్మకాయ కూడా ఏం పిండానండి. కొంచెం ధనియాల పౌడర్ అండి. ఇవన్నీ ఒకసారి కలిపి తిప్పుకోనండి, ఇంకా విజిల్ పెట్టేసుకుంటానండి. ఒక 4 విజిల్ వచ్చాకండి నేను తాలింపు వేసుకోవటం చూపిస్తాను. మూత పెట్టేస్తాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఒక 5-6 విజిల్స్కి ఇంకా ఉడికిపోతుంది. ఆవిరిపోయాక ప్రెషర్ అంతా పోయాకండి తాలింపు వేసేసుకొని ఇంకా పూరి కాల్చుకోవటమేనండి. ఏమండి గ్యాస్ కట్ మీద నేను పూరీలు కానీ చపాతీలు కానీ ఏమైనా చేసుకుంటా. మొత్తం ఇలా కడిగేసుకున్నానండి. మీరేంటి ఇలా శుభ్రం లేదని అనుకోకండి. ఈ లోపు ఇది ప్రెషర్ పోయే లోపండి నేను పూరీ చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి. మీకు పూరీ పీట ఉంటే పూరీ పీట మీద చేసుకోండి. అప్పుడు ఏంటంటే దానికి ఆయిల్ రాసేయండి. నేను కొన్నాను కానండి. మీరు పూరీ పిండి ఎప్పుడైనా గట్టిగా కలుపుకోండి. మీరు పలసగా కలుపుకుంటే పూరీలు పొంగవండి. చపాతీ పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే అండి చపాతీ చాలా బాగుంటుంది సాఫ్ట్గా. మరి నీళ్ళు ఎక్కువైనా బాగోవు. పప్పు ప్రెషర్ పోయిందండి. నేను ఆల్రెడీ పూరీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇది తాలింపు వేసుకుంటానండి. చక్కగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని పప్పు గుత్తితో ఇంక మెదపక్కర్లేదు. ఇలా గరిటతో తిప్పేసండి తాలింపు వేసుకోవటమే. మీరు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి. మీకు కొంచెం కారం తక్కువ అనిపిస్తే మామూలు కారం వేసేసుకోండి.
తాలింపు వేసుకుంటున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టి. మీకు పప్పు కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం బాగా వాటర్ పోసుకోవటమేనండి. పెసరపప్పు ఏంటంటే మనం తినే టైంకి ఒక్కోసారి గట్టి పడుతుందండి. ఆ టైంలో మీరు కొంచెం బాగా నీళ్ళు మరగబెట్టుకొని కొంచెం పోసుకోండి. నాకు అన్నీ సరిపోయినాయండి. మీకు బాగా ఎక్కువ కారం కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవటమేనండి. ఇది పూరీ కర్రీ కండి. ఇంకా చింతపండు వేస్తే బాగోదు. ఇంకా నేను చింతపండు వేయట్లేదు. మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోండి. కాకపోతే ఇంత వేడి మీద నిమ్మకాయ పిండితే పప్పు చేదొచ్చేస్తుంది. మీరు కొంచెం చల్లారాక కొంచెం నిమ్మకాయ పిండుకోండి. నేనైతే నిమ్మకాయ కూడా పిండట్లేదండి. ఇంగువ అండి. ఇంగువ ఎప్పుడైనా తాలింపులు వేస్తే ఇది సువాసన ఉండట్లేదండి, పోతుంది. నేను అందుకే కొంచెం పప్పులో వేసుకుంటున్నాను డైరెక్ట్గా. మీరు ఒకసారి ఇలా వేసుకుని పులుసు కూరలు అయినా ఏమైనా సరే అండి, తాలింపులో వేసుకునే దానికి మీరు డైరెక్ట్గా వేసుకుంటే చక్కగా ఇంగువ వాసన బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి. మీరు ఇంకేమైనా కూరగాయలు కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా కాకపోతే క్యారెట్ అండి, నేను బంగాళదుంప ఒక్కటే వేసాను అనమాట. ఆయిల్ అండి తాలింపుకి. పప్పు తాలింపుల కంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆవాలు, శనగపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి పప్పులో. నేను తాలింపు ఎప్పుడైనా మీరు సిమ్లో పెట్టుకొని వేపుకోండి. చక్కగా పప్పు చల్లారినా కానీ కరకరలాడుతా చాలా బాగుంటుందండి. పప్పులకి పులుసు కూరలకి తాలింపులేనండి. తాలింపు మంచిగా వేగితేనే కూరలు టేస్ట్ బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసి అయిపోయిందండి పప్పు. అసలు పూరీలోకి చాలా బాగుంటుందండి. పసిపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పూరీ వేపుకుంటాను. పూరీకి కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుంటాను. మీరు ఎప్పుడైనా అండి పూరీ అప్పడాలు వడియాలు వేపుకునే ఆటకండి గుంట కళాయిలు చూసుకోండి. అప్పుడు మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఈ మధ్య ఆయిల్ ఎక్కువ కాసింది మళ్ళీ తినకూడదు అంటున్నారు కదండి. నేను వాడను పెద్దగా. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కాలండి, అప్పుడే పూరీలు పొంగుతాయి. దుప్పట్లన్నీ ఉతుకుతాం కదా, అప్పుడు ఇరిగిపోయినాయి నీళ్ళలో నాని నాని. ఆయిల్ వేడెక్కిందండి, ఇంకా కొంచెం ఎక్కుతాం. అప్పుడు వెంటనే ఆయిల్ బాగా వేడెక్కిందండి. పూరీ అస్సలు పొంగట్లేదు.
మనకి పూరి హోల్ పడింది అనుకో పొంగదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. పూరి చేయటం అయిపోయింది. పూరి అయిపోయినాయండి. పూరి కాల్ చేశాను. ఇది పప్పు అండి. ఒకసారి మీకు ఎలా ఉంది ఏంటనేది నేను టేస్ట్ చేసి చూపిస్తాను. పూరి పిండి ఎప్పుడైనా మీరు గట్టిగానే కలుపుకోండి, అప్పుడే బాగా పొంగుతుంది అనమాట. ఒక్కసారి పెసరపప్పు ట్రై చేయండి పూరికి. తెలంగాణ ఎక్కువ పెసరపప్పే పెడతారండి. చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఈ పెసరపప్పుతో పూరీలు ట్రై చేయండి. పసిపిల్లలకండి ఈ పప్పు కూడా చాలా బాగుంటుంది అనమాట. కారం తక్కువ, చింతపండు వేయకుండా. చాలా బాగుందండి. ఓకే అండి, ఈ పూరీలు తింటాం అయిపోయాక అండి నేను బార్లీ ఇందాడ వేపుకున్నాను కదండి, అది పక్కన పెట్టాను. అది నేను పౌడర్ చేసుకున్నది మీకు ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తానండి, చూడండి. నేను బాదం పప్పులు బార్లీ కలిపి దానిలో కొంచెం యాలకులు కూడా వేసుకొని అది పౌడర్ చేసుకుంటాను. ఇంకొకసారి నేను ఇంకొక వీడియోలో మీకు అది బార్లీ జావ ఎలా కాసుకోవాలనేది చూపిస్తాను. అది ఏంటంటే టీ కాఫీ అలవాటు లేని వాళ్ళకండి మార్నింగ్ లేయంగానే ఒక చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ మరగపెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని కాఫీ బదులు అయితే తాగొచ్చండి. చాలా బాగుంటుంది వేడివేడిగా. టీ కాఫీ అలవాటు లేని వాళ్ళు అది ఒకసారి ట్రై చేయండి. నేను ఆ పౌడర్ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు అది పెడతాను, చివరిలో చూడండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. బార్లీ కింద వేపుకున్నాను కదండి, అవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. నాది పెద్ద జారేనండి, నేను అందుకే అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. మీరు చిన్న జార్ అనుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఇవి మొత్తం అరకిలో అనమాట. కొంచెం యాలకులు కూడా వేసుకుంటున్నానండి, పైన పొట్టు ఒలిసేసి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవటమేనండి. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోనండి. ఇది కాఫీ టీ తాగే అలవాటు లేని వాళ్ళకి ఇది మార్నింగ్ అండి ఒక కాఫీ లాగానే మీరు కాసుకొని తాగారనుకోండి, హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి అలా. నేను మొత్తం ఈ బాటిల్లో ఈ బాటిల్లో పోసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. మీ ఇష్టం అండి, మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఫ్రిడ్జ్లో అయితే ఫ్లేవర్ త్వరగా పోవదండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. బయట పెట్టేదానికి ఫ్రిడ్జ్లోకి చాలా తేడా ఉంటాయి. చాలామంది బయట వదిలేస్తారు కానీ